హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వినాయక చవితి కదా, పొద్దున్న మొత్తం ప్రసాదాలు చేసాం కదా. ఇది డిన్నర్ టైము. అందులోని మోడిఫికేషన్ చేసి చట్నీలతోని మంచి ఫుడ్ రెడీ చేశాను. అవన్నీ చూపిస్తాను మీకు కూడా, రండి. చూసారా, పాల తాలికలు, గారెలు ఉన్నాయి కదా. ఇప్పుడు బెల్లం గారెలు రెడీ చేశాను అనమాట. చూడండి, పాకం కూడా ఎంత ఇదిగా చూడండి, తీగ పాకం వచ్చేటట్టు. ఓకేనా ఫ్రెండ్స్. పప్పులో ఉండ్రాలు, మామూలు ఉండ్రాలు. దీని కాంబినేషన్గా చట్నీ చేశాను నేను, పల్లీలు కొబ్బరి వేసి. ఇది రవ్వతో చేసిన ఉప్మా అన్నమాట, బియ్యం రవ్వతో చేసిన ఉప్మా. తర్వాత గారెల్లోకి అల్లం చట్నీ ఫ్రెండ్స్ ఇది. తర్వాత పులిహోర, మనకి అరటిపండు స్వీట్. ఓకేనా ఫ్రెండ్స్, తిందామా? మంచి ఫుడ్ ఐటమ్ అన్నమాట ఇది. సూపర్ ఉంది ఫ్రెండ్స్. చూడండి, అల్లం చట్నీ చూసారా ఎంత తీసుకున్నానో. పొద్దున్న మిగిలిన దాంతో గారెలతోని ఇది బెల్లం గారెలు తయారు చేసాము. ఇప్పుడు వేడివేడిగా గారెలేసి అల్లం చట్నీ చేశాను. చూసారా బెల్లం గారు ఎంత ఇదిగా పర్ఫెక్ట్గా వచ్చిందో. చూడండి, తేగ పాకం. అబ్బాయి ఎంత బాగుందో ఫ్రెండ్స్. తేగ పాకం ఏమో మెల్ట్ అవుతూ భలే ఉంది. హాట్గా చేసిన గారెలు, దాంట్లో అల్లం చట్నీ. ఈ ఉండ్రాలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఉండ్రాలు విడిగా తినే కంటే చట్నీల్లో బాగుంటాయి. అందుకని చెప్పి చట్నీలు తయారు చేసా. చూడండి, రెండిట్లో కూడానే తినొచ్చు అనమాట. చూడండి, 2 కాంబినేషన్స్. ఈ ఉప్మా రవ్వ ఉంది కదా, బియ్యంతో చేసిన ఉప్మా, వీటిలోకి బాగుంటుంది, దీంట్లోకి బాగుంటుంది. విందు భోజనంలా ఉంది ఫ్రెండ్స్ కదా. ఇలా రీమోడల్ చేసుకొని తింటే కనుక అందరూ చేసుకుంటారు మ్యాక్సిమము. నేను చేశాను కాబట్టి మీకు చూపిస్తున్నాను. చూసారా ఎంత ఫుడ్ మంచిగా టేస్టీగా. ఇంకొంచెం కొన్ని ఐటమ్స్ యాడ్ అయినాయి ఈవినింగ్కి. చూసారా ఎంత బాగున్నాయో. ఇది విడివిడిగా తిన్నా బాగుంటుంది, నేను 2 కాంబినేషన్స్లో తిన్నాను. చూసారా ఎలా కూడా తినొచ్చు. గార్లిక్ మాత్రం అల్లం చట్నీ సూపర్ కాంబినేషన్ ఫ్రెండ్స్. చాలా 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 బాగుంది. ఓకేనా ఫ్రెండ్స్, మీరు కూడా ఎలాగే తయారు చేసుకోండి, తినండి, ఎంజాయ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. లైక్ మై ఛానల్ జ్యోతి 99. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.